ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఇక దీంతో 18వ రోజున యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇక ఇరాన్ లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ అమెరికాల బలగాలు. ఇక పౌరాణిక సినిమాల్లో బాణాల వర్షం కురిసినట్లుగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా మిసైళ్లు డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్ ప్రాంతమంతా కూడా సైరన్ల మోత దద్దరిల్లిపోయింది. ఇక ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇక ఇరాన్ అత్యున్నత సైనికాధికారి ఆలీ లారిజానీ, ఇక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ ఎవరైతే మిలీసియా అధిపతి జనరల్ గులాం రేజా సల్మానీ తాము జరిపినటువంటి దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ప్రకటించారు. ఇక యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్ళీ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ లెబనాన్ రాజధానులు టెహ్రాన్ బీరూట్లపైన కూడా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా బాంబుల వర్షం కురిసింది. ఇటు గల్ఫ్తో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను కొనసాగించింది. ఇరాన్లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబం నుంచి లారిజానీ వచ్చారు. ఇక పార్లమెంటు మాజీ స్పీకర్గా, విధాన నిర్ణయ సలహాదారుగా, అణు వ్యవహారాల్లో కూడా ఖమేనీకి సలహాదారుగా పనిచేశారు ఆయన. అయితే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా సేవలందించారు. ఇక బసీజ్ దళానికి అధిపతిగా ఉన్నటువంటి సల్మానీ ఇటీవల ఇరాన్లో జరిగినటువంటి అల్లర్లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఇక 1965లో జన్మించినటువంటి ఆయనపై అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షలు విధించాయి. ఉత్తర టెహ్రాన్లోని సాదాబాద్ ప్యాలెస్లో ఈ ప్యాలెస్ ప్రాంతంతో పాటుగా మధ్య టెహ్రాన్, కరాజ్, ఇక సహర్యార్, సిరాజ్ నగరాలపైన కూడా దాడులు జరిగాయి. ఇక అరాక్పై జరిగినటువంటి దాడిలో 3 రోజుల చిన్నారి, అతడి 2 ఏళ్ల సోదరి మరణించారు. ఆ పిల్లల తల్లి, అమ్మమ్మ కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్లోని కమాండ్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇక గగనతల రక్షణ వ్యవస్థలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్లోని కఫార్లో జరిగినటువంటి దాడిలో 5గురు సైనికులు గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మొత్తం జనాభాలో 20%. ఇక అమెరికా దాడి వల్లే ఇరాన్లోని పాఠశాలల్లో 170 మంది మరణించారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. ఇరాన్, లెబనాన్లకు అత్యవసర మానవతా సహాయం చేస్తామని చైనా వెల్లడించింది. ఇక యుద్ధం కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్తో పాటు లెబనాన్ రాజధాని బీరూట్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. కమాండ్ సెంటర్లు, మిసైళ్ల లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి జరిగింది. ఇక లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 2 జవాన్లు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇక ఇజ్రాయెల్ సేనలు దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా ఇరు పక్షాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్తో ప్రత్యక్షంగా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ లెబనాన్ సైన్యం అందుకు ఒప్పుకోవడం లేదు.